ఓ వెరీ గుడ్. సురేష్, నేను ఒక సలహా చెప్తాను, వింటావా? గురువు బోధించడం శిష్యుడు వినకపోవడమునా? చెప్పు గురువర్య. సుధను నువ్వు పెళ్లి చేసుకోవాలి. నథింగ్ డూయింగ్. అది జన్మలో జరగదు. నేను చచ్చినా ఒప్పుకోను. నా మాట విను. సుధా బంగారు పిచ్చుక. ఆ పిచ్చుకును మన పంజరంలో శాశ్వతంగా బంధించాలి. అమ్మో, నువ్వు దూరమైపోతే ఈ సురేష్ ప్రాణాల సముద్రంలో కలిసిపోవు. మనం ఇంకా దగ్గరవుతాం. డబ్బుతో సాగే మన విలాసాలకి ఆ కోటీశ్వరుడి చెల్లెలే ఖజానా. అంటే బంగారు బాతేమో ఆ సుధ, శృంగార వంశేమో ఈ కామిని, అంతేనా? అంతే శిష్య, అంతే. సొమ్మక్కడ సోకిక్కడ. ఓ సరే గురు. శిష్య, அந்த பொண்ணு மெட்ராஸ்ல క్లబ్ డాన్సర్ శోభా మాదిరిలియా. శోభా మాదిరి అన్న పిల్లే శోభాదా అద్దనే. చూసేవాళ్ళ మతులు పోగొట్టేది. ఇన్నాళ్ళు కనిపించకపోతే ఏమైందో అనుకున్నాం. మొత్తానికి గట్టి అండే బంగార కోట్లని పాగా వేసింది. మన మెన్నమో శంభు ప్రసాద్ సారు పెరియ శ్రీరామచంద్రని తలిస్తేమి ఎవరేమో బజార్ పండుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అనవసరమైన వాగుడు మాని ఎందుకు వచ్చారో చెప్పండి. అదేనండి, మీ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మాకు మద్రాస్కి ఏజెన్సీ కావాలని. ఓకే సార్, రండి. శోభమా క్లబ్ లో ఆడే పిల్లట పోయిపోయి అయ్యగారు నిలబడుకుందిరా. ఆడా ఈయన పెద్ద మాయలాడంట్రా. కట్టు కథలు చెప్పి అయ్యగారు ఇంట్లో దూరుంటుంది. అదే అదే బాబు గారు తీసుకొస్తే ఏదో సంసార పచ్చం అనుకున్నావు గానీ ఇవి క్లబ్ డాన్సర్ అనే సంగతి మనకే తెలుసు. ఆ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఎంత అసహ్యంగా మాట్లాడారు. ఈ రోజు ముగ్గురే, రేపు లోకమై కోడైపోతుంది. పరువు పూర్తిగా బజార్ పాలు కాకముందే బాబు గారు కళ్ళు తెరిచి ఈ మహాతల్లిని బయటకు పంపిస్తే బాగుంటుంది. బాగా చెప్పావు. బాబు గారు తీసుకొస్తే ఏదో సంసార పచ్చం అనుకున్నావు గానీ ఇవి క్లబ్ డాన్సర్ అనే సంగతి మనకే తెలుసు. పరువు పూర్తిగా బజార్ పాలు కాకముందే బాబు గారు కళ్ళు తెరిచి ఈ మహాతల్లిని బయటకు పంపిస్తే బాగుంటుంది. బాబు గారు, బాబు గారు. ఏమిటి రామయ్య? కొంప మునిగింది బాబు. శోభమ్మ కనపడడం లేదు బాబు. కనపడడం లేదా? ఇల్లంతా వెతికారా బాబు? ఇల్లంతా వెతికాం బాబు. ఏమైతుందబ్బా? బాబు గారు, శోభమ్మ గారికి ఎదురు ఈ కాగితం దొరికింది. నా దైవానికి దిక్కులేని నాకు దేవుళ్ళ దిక్కయ్యాడు. ఆ దేవుణ్ణి పూజించుకోవడమే నా బ్రతుకు పరమార్థం అనుకున్నాను కానీ నా ఉనికి వల్ల ఆ దేవాలయం అపనిందల పాలవుతుంది అనుకోలేదు. నా మూలంగా శ్రీరామచంద్రమూర్తి లాంటి మీ జీవితంలో మచ్చ ఏర్పడకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా నా ఆరాధన ఫలించాలని ఆశీర్వదించండి. మీ శోభ. ఏమిటి పని? ఎందుకింత తొందరపడ్డావు? నువ్వు నా జీవితానికి మచ్చవు కావు. నా మనసుకు నచ్చిన మాణిక్యాన్ని. ఆ మణి వెలుగులో మన తనువులు పునీతం కావాలి. ఈ జన్మలోనే మన ప్రేమ సార్థకం కావాలి.
మనమనుకున్నది మాంగళ్యం చూచిన క్షణమే శుభలగ్నం మనమనుకున్నది మాంగళ్యం మనసిచ్చిన దేవతకు మమకారం సుమహారం కరుణించిన దైవానికి కన్నీరే అభిషేకం చెలిమికి కౌగిలి ఆలయము నా చెలికి లోగిలి ఆశ్రమము నిన్ను నన్ను కలిపిన దైవం నిన్ను నన్ను కలిపిన దైవం ఉన్నాడని అని పిలిచిన సుదినం చూపులు చూపులు తొలి చూపై చూచిన క్షణమే శుభలగ్నం నీవు నేను ఒక మనసై మనమనుకున్నది మాంగళ్యం చూచిన క్షణమే శుభలగ్నం మనమనుకున్నది మాంగళ్యం తప్పించిన హృదయాలే తిరుచందన సోపాలు మరులల్లిన ప్రాయాలే మరుమల్లెల సేనాలు కలలో కలవని కళ్యాణం ఇది కలకాలానికి శతమానం ఎన్నో జన్మల పూజా ఫలము ఎన్నో జన్మల పూజా ఫలము నువ్వే జన్మకు నాకో వరము చూపులు చూపులు తొలి చూపై చూచిన క్షణమే శుభలగ్నం నీవు నేను ఒక మనసై మనమనుకున్నది మాంగళ్యం చూచిన క్షణమే శుభలగ్నం మనమనుకున్నది మాంగళ్యం ఇన్నాళ్లకు నా కళ్ళు పుణ్యం చేసుకున్నాయి బాబు. ఈ పెళ్లితో ఈ ఇంటికి వెలుగొచ్చింది. అంతా నీ ఆశీర్వాదం రామయ్య. కాదు బాబు, అంతా మీ తల్లిదండ్రుల కడుపు చలవా. రండి రాజా, మా నాన్నగారు. నమస్తే సార్. సర్కారు యువరానర్ అనాలి. అలా అనటానికి ఇది కోర్టు కాదుగా. పొలకింది జడ్జి కూతుర్ని, నిలిచింది జడ్జి ఎదుట. కాబట్టి నీకు సంబంధించినంత వరకు ఇది కోర్టే. సాక్ష్యాధారాలు విని మాత్రమే నేర్పుగా తీర్పు చెప్పే కోర్టు వారికి యువ హృదయాల లోతులు గ్రహించి తీర్పు చెప్పే ఓర్పు ఉంటుందా? రాణి, నువ్వు లోపలికి వెళ్ళు. కూర్చో. విచారించబడవలసిన వ్యక్తి కోర్టులో నిలబడే ఉంటాడు. గుడ్. అయితే మీ ఇద్దరు ప్రేమించుకున్నారంటావు. ఆ విషయం రాణి వాళ్ళు తెలుసుకునే నన్ను రప్పించారనుకుంటాను. దట్స్ రైట్. ఇంతకీ రాణిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న అర్హతలేమిటి? అది ఆర్థిక అర్హత అయితే మా వ్యాపారాలు కోట్ల మీద జరుగుతుంటాయి. ఇక చదువు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాబోతోంది. ఐసి. నీ స్వస్థలం? హైదరాబాద్. హైదరాబాద్ అంటే నువ్వు ఆ శంభు ప్రసాద్కి స్వయానా తమ్ముణ్ణి? నో, నెవర్. నువ్వు నా ఇంటి అల్లుడు కావడానికి వీల్లేదు. ఒక హంతకుడు తమ్ముడికి నా కుమార్తెని ఇవ్వడం అసంభవం. ఏమిటి? మా అన్నయ్య హంతకుడా? ఈ మాటే మరొకరనుంటే నువ్వు హత్య చేయడానికి సిద్ధమయ్యేవాడివా? నాకు తెలుసు మిస్టర్ రాజా, నువ్వు ఆ అన్నకి తగ్గ తమ్ముడు అయి ఉంటావు. నీ అన్న జగ్గుదాదాని పబ్లిక్ గా మార్కెట్ లో హత్య చేశాడు. అది హత్య కాదు,
ఆ జగ్గు ఆత్మహత్య చేసుకున్నాడు కాదు, శవానికి ఉరిపోసి ఆత్మహత్యగా నిరూపించాడు నీ అన్న. జనాన్ని అదిరించి బెదిరించి సాక్ష్యాలు లేకుండా చేసి శిక్ష నుంచి తప్పించుకున్నాడు. జగ్గు దాదా స్థానంలో తానొక పెద్ద దాదాగా మారి సంపాదించిన డబ్బే కోటీశ్వరుడు అవడానికి పెట్టుబడి. అబద్ధం. మా పెళ్లి ఇష్టం లేక తప్పించుకోవడానికి మీరు వేస్తున్న అభాండం. అభాండం కాదు, నీ అన్న పాపభాండం. మేజిస్ట్రేట్ గా అప్పుడు ఆ కేసు విచారించింది నేనే. అందుకే నీ ఊరు పేరు తెలియగానే నీ పోలికలను బట్టి నువ్వు తప్పకుండా శంభు ప్రసాద్ తాలూకే అయి ఉంటావు అనుకున్నా. వెళ్తాను, కానీ మీ ఆరోపణ అబద్ధం అని తేలితే ఫలితం దారుణంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. అతని మీద భ్రమ పెంచుకోకముందే అతని కుటుంబ చరిత్ర నువ్వు తెలుసుకుని ఉండాల్సింది. కమాన్, గో ఇన్సైడ్. పో, లోపలికి వెళ్ళు. తీసేస్తా జాబిలి చూస్తుంది మూసేస్తా